ప్రియమైన వార్లారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదమ్మా? మనం ఈరోజు వాక్యము చదువుకుందాం. ఏ వాక్యము చూద్దాము. ప్రసంగి రాసిన 10వ అధ్యాయము 1వ వచనం సొలొమోన్ గారు రాశారు. బొక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడువాసన కొట్టుచున్నది. బొక్కావాని తైలంలో ఈగల పడుట చేత అది చెడువాసన కొట్టుచున్నదంట. ఈగలు పడడానికి గల కారణం ఏంటి? ఇందులో ఈగల పడాలి అంటే ఏం చేశారు వాళ్ళు? అసలు ఈగల పడడానికి గల కారణం ఏంటో మరొక వచనంలో చూసుకుందాము. సంఖ్యాకాండము 19వ అధ్యాయం 15వ వచనం. మూత వేయబడక తెరిచి ఉన్న పాత్రయు అపవిత్రమగును. మూత వేయబడక, నిజమే కదమ్మా. ఇక్కడ మూత వేసి ఉంటే ఆ ఈగల పడవు కదా. సపోజ్ ఒక విషయం చెప్పనా, నువ్వు వంట చేసావు, మంచి కూర వండావు, వండేసి దాన్ని ఒక దాంట్లో తీసి ఓ పక్కకు అలాగే పెట్టావు అనుకో, అందులో ఈగలు వాళ్తాయి, పురుగులు పడతాయి, దుమ్ము పడుతుంది, ఇసుక పడుతుంది. అదే శుభ్రంగా నువ్వు వండి దాని విలువ మనం వండిన రుచి చూడాలి అంటే అది ఎంత భద్రంగానో మూత వేసి దాస్తేనే, లేకపోతే పిల్లులు తినొచ్చు, లేకపోతే ఏమవుతుందో అది మనకి తెలియదు కదా. నీ యొక్క కంటికి, నా యొక్క కంటికి, నా యొక్క నోటికి, నీ యొక్క నోటికి, నీ యొక్క హృదయానికి, నా యొక్క హృదయానికి మూత ఉందా? మూత ఉంటే ఇక్కడ మూత లేక చెడిపోయింది. ఎవరి జీవితంలో అలా చెడిపోతుందంటే అననీయ సఫీరా నోటికి మూత ఉందా? అబద్ధమాడారు, అందుకనే వారి నోటికి మూత లేదు తల్లి. అదే శిష్యులు ఎలా మూత వేసుకున్నారంటే, నీ దగ్గర ఏమైనా ఉన్నాయంటే మా దగ్గర ఏమీ లేదని తగ్గించుకున్నారు. చూసావా? అంతేకాకుండా దావీదు కంటికి మూత లేదు. దావీదు కంటికి మూత ఉందా? అదే యోబు గారి కంటికి నా కన్నును నేను పరిశుద్ధపరచుకున్నాను అంటున్నారు. ఆయన కంటికి మూత ఉంది. మరి యోసేపు హృదయానికి మూత వేసుకున్నాడు, సంసోను హృదయానికి మూత వేసుకున్నాడా? చూసావా? ఇలా ఎన్నాట్లకో దుర్వాసనలకు మనం చోటిస్తున్నాం, అందుకే చెడున వాసన కొడుతున్నాం. నా తల్లి, నా చెల్లి, నా సహోదరుడా, నీతో నాతో దేవుడు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? రెండంచెలు గల ఖడ్గము కాబట్టి ఆ తైలానికి ఎలాగైతే మూత లేక పనికిరానిదిగా ఉందో, నీ హృదయానికి, నా హృదయానికి, నా దేహానికి, నీ దేహానికి, అవయవాలకి ఎలాగైతే మూత లేకపోయిందో, క్రీస్తు అనే మూత మన కొరకు, మన వాసన వచ్చే బ్రతుకు కొరకు మరణించారు ఆయన. ఆ బ్రతుకు కొరకు మూత వేసుకుని ఆయనలో రక్షించబడిన మనము ఎలాగ ఉండాలో ఈ రాత్రి, ఈ మధ్యాహ్న సమయంలో తీర్మానం తీసుకుందామా? చిన్న ప్రార్థన. ప్రభువా, మేము మూత కలిగి జీవించే భాగ్యం మాకు దయచేసి మా భక్తిని కాపాడుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.